హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నా పేరు యాదవ్ విష్ణు. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ సెల్ ఆర్గనైల్స్. జనరల్గా సెల్ ఆర్గనైల్స్ అంటే ఏమిటి? సెల్ ఆర్గనైల్స్ అంటే ఇప్పుడు మన ఆర్గానిజంలో ఆర్గాన్ సిస్టంలో ఆర్గన్స్ ఎలా ఉంటాయో సెల్లో కూడా సెల్ ఆర్గనైల్స్ ఉంటాయి అన్నమాట. లైక్ ఒక ఆర్గన్ సిస్టమ్ వర్క్ అవ్వడానికి ఆర్గన్స్ ఎంత ఉపయోగపడతాయో ఒక సెల్ కూడా పనిచేయడానికి సెల్ ఆర్గనైల్స్ కూడా అంతే ఉపయోగపడతాయి అనమాట. అది ఫస్ట్ పాయింట్. సో సెల్ ఆర్గనైల్స్ అనేవి క్లాసిఫికేషన్ ఉంటాయి అనమాట. ఎస్, సెల్ ఆర్గనైల్స్లో క్లాసిఫికేషన్ ఉంటాయి. అవి ఏమిటంటే 3. 1 మెంబ్రేనస్, 2 నాన్ మెంబ్రేనస్ కదా. మెంబ్రేనస్లో ఇంకా 2 ఉంటాయి. 1 సింగిల్ మెంబ్రేన్, ఇంకోటి డబుల్ మెంబ్రేన్. మొత్తానికి సెల్ ఆర్గనైల్స్లో మొత్తం 3 ఉంటాయి. 1 నాన్ మెంబ్రేనస్, ఇంకోటి మెంబ్రేనస్లో సింగిల్ మెంబ్రేనస్, ఇంకోటి డబుల్ మెంబ్రేనస్. ఇందులో ఏమి టైప్స్ ఉంటాయి? లైజోజోమ్స్, వాక్యూల్స్, నెక్స్ట్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గోల్జీ అపార్టస్. ఇందులో క్లోరోప్లాస్ట్, మైటోకాండ్రియా, పెరాక్సిజోమ్స్, న్యూక్లియస్. ఇందులో ఓకే, గోల్జీ అపార్టస్. ఇవి మీరనమాట ఒక సెల్లో ఉండాల్సిన మెయిన్ కాంపోనెంట్స్ ఇవి. నెక్స్ట్ నాన్ మెంబర్స్లో ఏముంటాయి? నాన్ మెంబర్స్లోన సెంట్రియోల్స్ అదే ఆర్ సెంట్రోజోమ్స్, నెక్స్ట్ రైబోజోమ్స్ అండ్ న్యూక్లియోలస్. సో ఈ బ్రాడ్ క్లాసిఫికేషన్లోన సెల్ ఆర్గనైల్స్లో నాన్ మెంబ్రేనస్, సెంట్రియోల్ ఆర్ సెంట్రోజోమ్. యాక్చువల్గా సెంట్రియోల్ అనేది సబ్ సెల్యులర్ ఆర్గనైల్ కాంపోనెంట్ అనమాట. అంటే సెంట్రియోల్ని మనం ఆర్గానెల్లీగా పరిగణించం, సెంట్రోజోమ్ని మాత్రమే అంటాం అనమాట. ఎందుకంటే సెంట్రోజోమ్లో 2 సెంట్రియోల్స్ ఉంటాయి, 2. అది ఓకే. ఇప్పుడు సెల్ ఆర్గనైల్స్లో క్లాసిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు సెల్లో కంపార్ట్మెంట్స్ చూద్దాం. సెల్ కంపార్ట్మెంట్స్లో ప్రోటోప్లాజం అంటే సైటోప్లాజం ప్లస్ న్యూక్లియస్ అని అర్థం. ప్రోటోప్లాజం, న్యూక్లియస్. నెక్స్ట్ ప్లాజ్మా మెంబ్రేన్, నెక్స్ట్ సెల్ వాల్. ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్ సెల్స్ అనమాట. ప్లాంట్ సెల్స్లో మాత్రమే సెల్ వాల్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కొన్ని పాయింట్స్ చూద్దాం ఇప్పుడు. ఈ సెల్ కంపార్ట్మెంట్స్లోన సైటోప్లాజం అనేది యాక్టివ్నెస్ ఆఫ్ సైటోప్లాజం. ఇందులో పాయింట్ అనమాట. ఒక సెల్ బ్రతికి ఉందంటే దాన్ని మనం న్యూక్లియస్ బట్టి చెప్పలేమన్నమాట. ఒక సెల్ బ్రతికుందంటే దాని అర్థం సైటోప్లాజం బ్రతికుందని.
ఎందుకంటే ఇప్పుడు మీరు ఆర్బీసీ తీసుకోండి, రెడ్ బ్లడ్ సెల్ మెచ్యూర్ ఆర్బీసీలో న్యూక్లియస్ ఉండదు, కానీ సైటోప్లాజం ఉండడం వల్ల ఆ సైటోప్లాజంలో హీమ్ సింథసిస్, నెక్స్ట్ హీమ్ మెటబాలిజం, గ్లైకోలైసిస్, ఈటీసీ ఈటీఎస్ ఇవి అవడం వల్ల ఆర్బీసీ ఏమో బ్రతుకుతుంది. కాబట్టి ఒక సెల్ బ్రతికి ఉందంటే దానికి కారణం న్యూక్లియస్ కాదు, సైటోప్లాజం. సో క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు అనమాట. క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, విచ్ కంపార్ట్మెంట్ ఆఫ్ సెల్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎ సెల్ టు లీవ్ అని అడుగుతాడు. అందులో ఫస్ట్ ఆప్షన్ న్యూక్లియస్ ఉంటుంది, సెకండ్ ఆప్షన్ సైటోప్లాజం, థర్డ్ ఆప్షన్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఫోర్త్ ఆప్షన్ క్రోమోజోమ్స్. ఈ ప్రకారం చూసుకుంటే సైటోప్లాజం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సైటోప్లాజం వల్ల ఎందుకు ఉంటుందంటే, అందులో మెయిన్ రీజన్ సైటోప్లాజంలో లివింగ్ రియాక్షన్స్ అవుతుంటాయి అన్నమాట. సైటోప్లాజం ఇస్ స్పేస్ ఫర్ లివింగ్ రియాక్షన్స్. అంటే ఒక సెల్ లోపల న్యూక్లియస్ లేకపోయినా కంటిన్యూస్గా ఏదో ఒక లివింగ్ రియాక్షన్స్ జరుగుతుంటే ఆ సెల్ అనేది బ్రతికి ఉన్నట్టే లెక్క. అందుకోసమే సైటోప్లాజం ఎప్పుడైతే లివింగ్ రియాక్షన్స్ ఉండవో అప్పుడు మనం చెప్పొచ్చు సెల్ అనేది చనిపోయింది అని, సెల్ ఇస్ డెత్ అని చెప్పొచ్చు. ఒకవేళ సైటోప్లాజంలో లివింగ్ రియాక్షన్స్ చాలా ఉంటాయి అన్నమాట, చాలా ఉంటాయి. లైక్ ఏం చెప్పాలంటే మీకు ఓకే, ఆర్బీసీ పరంగా చూసుకుంటే ఇప్పుడు చెప్పినట్టు హీమ్ సింథసిస్ అండ్ హీమ్ మెటబాలిజం, బిలిరూబిన్ సింథసిస్ లేదా గ్లైకోలైసిస్, ఈటీఎస్, ఓకే, ఇలాంటివి అవుతుంటాయి అన్నమాట. నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం సైటోప్లాజం గురించి చెప్తాం. ఓకే, నెక్స్ట్ ఒక సెల్లో మెయిన్ ఇంపార్టెంట్గా ఉండేది సెల్ హ్యాజ్ ఏ ఇంపార్టెంట్ ప్రొటెక్టివ్ మెంబ్రెన్స్. అంటే సెల్కి మన హ్యూమన్ సెల్ తీసుకుంటే ప్రొటెక్టివ్ మెంబ్రెన్స్ ఏమేమి ఉంటాయంటే ప్లాస్మా మెంబ్రెన్ ఒకటి మాత్రమే, అంటే ప్లాస్మా ఆర్ సెల్ మెంబ్రెన్ అంటాం. ఇది ఒక్కటే మనకి ప్రొటెక్టివ్ లేయర్. అదే ప్లాంట్స్ తీసుకుంటే సెల్ వాల్ అండ్ సెల్ మెంబ్రెన్. బ్యాక్టీరియా తీసుకుంటే వాళ్ళకి గ్లైకోకాలిక్స్ ఉంటుంది అనమాట, విచ్ ఇస్ ఎ మ్యూకోపాలిసాకరైడ్. ఇంపార్టెంట్ ఇది ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతారు అనమాట. బ్యాక్టీరియల్ సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ మ్యూకోపాలిసాకరైడ్ అని చెప్పొచ్చు. మ్యూకోపాలిసాకరైడ్ అయితే కాంప్లెక్స్ పాలిసాకరైడ్ అనమాట, విచ్ కమ్స్ అండర్ కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ కింద వస్తుంది అనమాట. ఇది ఒక పాయింట్ కలిపెట్టు. నెక్స్ట్ ఇప్పుడు హ్యూమన్ సెల్లో ప్లాస్మా మెంబ్రేన్ ఎటువంటి ఫంక్షన్ ఉంటుందో ప్లాంట్స్ సెల్స్లో కూడా సేమ్ ఫంక్షన్ ఉంటుంది అనమాట. ఆ రెండు ఫంక్షన్ సేమ్. సో మనం ముందుగా ప్లాస్మా మెంబ్రేన్ గురించి తెలుసుకున్నాం. ప్లాస్మా మెంబ్రేన్ తాలూకా సిగ్నిఫికెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి విల్ డిస్కస్ అబౌట్ ప్లాస్మా మెంబ్రేన్ అనమాట. ప్లాస్మా మెంబ్రేన్ స్ట్రక్చర్ వేద్దాం చూడండి.
ప్లాస్మిడ్లో మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ అవుతుంది ఇదన్నమాట. చూడండి, ప్లాస్మా మెంబ్రేన్లో ఈ కాంపోనెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దీని మొత్తం మనం ఫాస్ఫోలిపిడ్ అంటాం. ఫాస్ఫోలిపిడ్ మొత్తం ఫాస్ఫోలిపిడ్ అంటాం. అందులో దీన్ని హైడ్రోఫిలిక్ పార్ట్ హెడ్ అంటాం. దీన్ని మనం హైడ్రోఫోబిక్ పార్ట్ ఆర్ ఎయిల్ పార్ట్ అంటాం. ఓకే, అయితే హైడ్రోఫిలిక్ వర్డ్ ఇట్ సెల్ఫ్ అంటే హైడ్రో అంటే వాటర్, ఫిలిక్ అంటే ఇష్టం, లవర్ లైక్ ఏదైనా పర్లేదు. హైడ్రోఫిలిక్ అంటే వాటర్ లవింగ్ అంటే వాటర్ ఇష్టం, వాటర్ లవింగ్ పార్ట్ అనమాట. ఇవన్నీ హైడ్రోఫిలిక్ పార్ట్ అనేవి అవుట్ సైడ్. హైడ్రోఫోబిక్ పార్ట్ ఏమో లోపల ఉంటాయి, మధ్యలో ఉంటాయి. హైడ్రో అంటే వాటర్, ఫోబిక్ అంటే డిస్లైకింగ్ అనమాట, ఇష్టం ఉండదు, వాటర్ని ఇష్టపడదు. అంటే మనం ఇంకో విధంగా చెప్పొచ్చు అంటే ఈ హెడ్ అనేది వాటర్ సాల్యుబుల్, టెయిల్ పార్ట్ అనేది వాటర్ ఇన్సాల్యుబుల్ అని చెప్పొచ్చు. సో ఈ మెకానిజం ఎందుకు ఉంది మనకి? పైగా నేను ఇక్కడ కొన్ని ఆరెంజ్ కలర్లో గీసా. ఇదేంటి? ప్లాస్మా మెంబ్రేన్లో మెయిన్గా కాంపోనెంట్స్ ఉంటాయి. ప్లాస్మా మెంబ్రేన్లో మొత్తం 3 కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఫాస్ఫోలిపిడ్స్, నెక్స్ట్ ప్రోటీన్స్, అందులో ఇంటిగ్రల్ ప్రోటీన్స్, ఎక్స్టర్నల్ ప్రోటీన్స్, ఇంట్రిన్సిక్ ఆర్ ఎక్స్ట్రిన్సిక్, నెక్స్ట్ కొలెస్ట్రాల్ ఉంటాయి. 3 కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట. అయితే ఈ ప్లాస్మా మెంబ్రేన్ అనేది మనకి ఫ్లూయిడిటీ ఇస్తుంది అనమాట. ఫంక్షన్స్ మన బాడీలో ప్లాస్మా మెంబ్రేన్ ఉందంటే అని అర్థం ఏంటి? మన బాడీలో ప్లాస్మా మెంబ్రేన్ ఉందంటే దానికి స్పెసిఫిక్ ఫంక్షన్ ఉంటుందిగా. ఆ ఫంక్షన్స్ మనం ఫస్ట్ చూద్దాం, ఆ తర్వాత మనం ఈ పార్ట్స్ ఏంటి మనం తర్వాత మాట్లాడదాం. ఫంక్షన్స్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్. ఇందులో మెయిన్గా ఫ్లూయిడిటీ అనమాట. ఎండోసైటోసిస్, ఎగ్జోసైటోసిస్, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్. అయితే ఈ ఫ్లూయిడిటీ ఎందుకు ఉంటుంది? ఈ ఫ్లూయిడిటీ ఉండడం వల్లే ప్లాస్మా మెంబ్రేన్ అనేది చాలా ఫ్రీగా మూవ్ అవుతుంటుంది. సెమీ పర్మియబుల్గా ఉంటుంది అనమాట. ఫ్లూయిడిటీ వల్ల చాలా ఫ్లోటింగ్ అవుతుంటుంది అనమాట. లైక్ మరింత రిజిడ్గా ఉండ కాకుండా ఇలాగ ఫ్లోటింగ్ అవుతుంది అనమాట. ఈ ఫ్లోటింగ్ నెస్ వల్లే ఈ ఎగ్జోసైటోసిస్కి ఎండోసైటోసిస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎండోసైటోసిస్ అంటే ఏదైనా ఒక ఏదైనా ఒక మ్యాక్రో మాలిక్యూల్ని చెప్తున్నాను. ఇదొక మ్యాక్రో మాలిక్యూల్ అనుకోండి. ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఏం చేస్తుంది?
మ్యాక్రోమాలికల్ని సరౌండ్ చేస్తామన్నమాట. ఇలా సరౌండ్ చేస్తుంది, ఇలాగా ఎంగల్ఫ్ చేసుకుంటుందండి. మాలికల్ని ఎంగల్ఫ్ చేసుకుంటుంది. దీన్ని మనం ఎండోసైటోసిస్ అంటాం. ఓకే, మరి ఎగ్జోసైటోసిస్ అంటే ఏంటి? ఎగ్జోసైటోసిస్ అంటే సేమ్ ప్రాసెస్, కాకపోతే లోపల ఉన్నది బయటికి పంపిస్తుంది అనమాట. అంటే ఈ రివర్స్ ప్రాసెస్ అనమాట. అంటే చూపిస్తాను. దీన్ని మనం ఎగ్జోసైటోసిస్ అంటాం. ఇది ప్రాసెస్. ట్రాన్స్పోర్ట్ ఎలా చేస్తుంది? ఈ ప్లాస్మా మెంబ్రేన్ వల్ల ఎటువంటి ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయి? టోటల్గా 4 టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయి. ఒకటి ఆస్మోసిస్, ఒకసారి రివర్స్ ఆస్మోసిస్ కూడా అవుతుంది. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్, ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్, డిఫ్యూజన్. ఇదనమాట. ఈ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, ప్యాసివ్, నెక్స్ట్ ఇంకా ఫెసిలిటేటెడ్, ఈ మూడిట్లోన దీనికి ప్రోటీన్స్ కావాలన్నమాట. దీన్ని ఎక్స్టర్నల్ ప్రోటీన్స్, ఎక్స్ట్రిన్సిక్ ప్రోటీన్స్ అంటారు. ఎక్స్ట్రిన్సిక్ ప్రోటీన్స్ ఏమనంటే ఏదైతే ప్రోటీన్స్ మెంబ్రేన్ ఆటేసి వెళ్తాయో, లైక్ అలాగా ప్రొట్రూడింగ్ అవుట్వర్డ్స్ ఉంటాయో, ఇలాగా ప్రొట్రూడింగ్ అవుట్స్ ఉంటాయో దాన్ని మనం ఎక్స్ట్రిన్సిక్ ప్రోటీన్స్ అంటాం. ఏదైతే లోపల ఎంబడెడ్గా ఉంటాయో, లోపలే ఉంటాయో, ఇదొకటి. ఈ రెండింటిని మనం ఇంటిగ్రల్ ప్రోటీన్స్ లేదా ఇంట్రిన్సిక్ ప్రోటీన్స్ అంటాం. ఇది కూడా మనం ఎక్స్ట్రిన్సిక్ ప్రోటీన్స్ అనొచ్చు. దీన్ని కూడా ఈ ప్రోటీన్స్ వల్లే ఈ మూడు అనేవి అవ్వగలుగుతున్నాయి. ఇక్కడ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లోన ఎనర్జీ కావాలి, ప్యాసివ్ దాంట్లోన ఎనర్జీ అక్కర్లేదు, ఫెసిలిటేటెడ్లో కూడా ఎనర్జీ కావాలి, ఎఫ్యూషన్లో ఎనర్జీ అక్కర్లేదు, ఆస్మోసిస్లో కూడా ఎనర్జీ అక్కర్లేదు, రివర్స్ ఆస్మోసిస్లో కూడా ఎనర్జీ అక్కర్లేదు. ఓకే, సో ఈ ప్రాసెస్ ఏంటి? ఆస్మోసిస్ అంటే ఏంటి? ఆస్మోసిస్ అంటే ఏదైనా ఒక సబ్స్టెన్స్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్కి వెళ్ళాలన్నమాట. అదే ఆస్మోసిస్. ఇక్కడ ఈ మెంబ్రేన్ అనుకోండి, బయట వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, లోపల వాటర్ కంటెంట్ తక్కువ ఉంటుంది, కాబట్టి ఆస్మోసిస్ అవుతుంది అనమాట. ఇక్కడ హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ టు లోవర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ రావడానికి ఆస్మోసిస్ అవుతుంది. ఇక్కడ వాటర్ ఎక్కువ ఉందంటే కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది, ఇక్కడ వాటర్ తక్కువ ఉందంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మనం ఇంకోలా కూడా చెప్పొచ్చు, ద మూమెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్ కూడా చెప్పొచ్చు. ఇక్కడ హై కాన్సన్ట్రేషన్ ఉందంటే దాని మీనింగ్ వాటర్ లో ఉన్నట్టు, లో కాన్సన్ట్రేషన్ ఉందంటే దాని మీనింగ్ వాటర్ ఎక్కువ ఉన్నట్టు. సో ఆస్మోసిస్ అనేది మెయిన్లీగా వాటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది. ఓకే, నెక్స్ట్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎలా ఉంటుందంటే, ఇది ప్లాస్మా మెంబ్రేన్ అనుకోండి. వెయిట్, ఇంకొక చెప్తాను. ఇది ప్లాస్మా మెంబ్రేన్ అనుకోండి. ప్లాస్మా మెంబ్రేన్ బయట Na+ తక్కువ ఉన్నాయి, లోపల Na+ ఎక్కువ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏం చేయాలి? లోపల Na+ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది, బయట Na+ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంది. దీని ఈక్విలిబ్రియం మెయింటైన్ చేయడానికి లోపల ఉన్న Na+ ఏమో బయటికి వెళ్ళాలన్నమాట. కానీ Na+ ఏంది? అదొక చార్జ్డ్ పార్టికల్, ఇదంత ఈజీగా వెళ్దనమాట. ఇది లోపల నుంచి బయటికి వెళ్ళాలంటే దానికి ఎనర్జీ కావాలి, అప్పుడు ఏటీపీ అనేది ఉపయోగపడుతుంది. ఈ ఏటీపీ ఎనర్జీని ఈ Na+ యూస్ చేసుకొని లోపల ఉండే Na+ ఏమో బయటికి వెళ్తుంది, అది దాని అర్థం.
అందుకే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్కి ఎనర్జీ కావాలన్నమాట. నెక్స్ట్ ప్యాసివ్ అక్కర్లేదు. ఒక్కొక్కసారి వాటర్ మాలిక్యూల్స్ కూడా ఆస్మోస్ వెళ్తాయి, ఒక్కొక్కసారి ప్యాసివ్ కూడా వెళ్తాయి అనమాట. ఒకవేళ లోపల వాటర్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోయి బయట వాటర్ కాన్సన్ట్రేషన్ తగ్గుంటే ఒక్కొక్కసారి ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా వెళ్తుంటాయి. ఫెసిలిటేటెడ్కి కూడా ప్రోటీన్ కావాలి, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్కి కూడా ప్రోటీన్ కావాలి. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ కూడా ప్రోటీన్ కావాలి, ప్యాసివ్ ప్రోటీన్ కావాలి, ఫెసిలిటేటెడ్ కూడా ప్రోటీన్ కావాలి. ఈ మూడింటికి కూడా ప్రోటీన్ కావాల్సిందే. ఓకే, డిఫ్యూజన్కి అక్కర్లేదు, ఆస్మోస్ కూడా అక్కర్లేదు. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, ప్యాసివ్, ఫెసిలిటేటెడ్ ఈ మూడింటికి ప్రోటీన్ కావాల్సిందే. కాకపోతే ప్యాసివ్ ప్రాసెస్లో ప్రోటీన్లోన ఎనర్జీ వాడదు, జస్ట్ ఆ ప్రోటీన్ నుంచి ఇలా వెళ్ళిపోతుంది అనమాట. ఆ ప్రోటీన్ నుంచి ఇలా వెళ్ళిపోతుంటుంది అంతే, అది ప్యాసివ్. కానీ యాక్టివ్లోన మనకి ఎనర్జీ కావాలి, అది ప్లాస్మా మెంబ్రేన్. ఓకే, నెక్స్ట్ ప్లాస్మా మెంబ్రేన్ అయిపోయింది. నెక్స్ట్ మనం సెల్ ఆర్గనైజ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం సింగిల్ మెంబ్రేనస్ ఆర్గనైజ్ చూద్దాం. సో సింగిల్ మెంబ్రేనస్ ఆర్గనైజ్లో ఉన్నారు. దే ఫార్మ్ ఎండోమెంబ్రేన్ సిస్టమ్. ఈ ఎండోమెంబ్రేన్ సిస్టమ్ ఏంటి? ఈ ఎండోమెంబ్రేన్ సిస్టమ్ అనేది ఇది ఒక కోఆర్డినేట్ సిస్టమ్ అనమాట. కోఆర్డినేటెడ్ సిస్టమ్ అంటే ఈ ఎండోమెంబ్రేన్ సిస్టమ్ ఫస్ట్ కాంపోనెంట్స్ చూద్దాం. ఈ ఎండోమెంబ్రేన్ సిస్టమ్ ఫస్ట్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గోల్జీ అపారటస్, లైజోజోమ్స్ అండ్ వాక్యూల్స్. ఎండోమెంబ్రేన్ సిస్టమ్ ఏమని ఎందుకన్నామంటే ఈ 4 తాలూకా ఫంక్షన్స్ అనేవి కోఆర్డినేటెడ్గా ఉంటాయి అన్నమాట. లైక్ ఇయర్లో ఫంక్షన్ వల్ల, గోల్జీ ఫంక్షన్ వల్ల, లైజోమ్ ఫంక్షన్ వల్ల, వాక్యూల్స్ ఫంక్షన్ వల్ల సెల్ అనేది కోఆర్డినేటెడ్గా పనిచేస్తుంది. ఎందులో వచ్చిన ప్రోడక్ట్స్ దీనికి పనికి వస్తాయి, ఎందులో వచ్చిన ప్రోడక్ట్స్ దీనికి పనికి వస్తాయి, ఎందులో వచ్చిన ప్రోడక్ట్స్ దీనికి పనికి వస్తాయి. ఇలా ఒకదానికొకటి లింకింగ్ ఏర్పడడం వల్ల కోఆర్డినేట్ సిస్టమ్ ఏర్పడుతుంది. ఈ కోఆర్డినేషన్ వల్ల సెల్ కూడా కోఆర్డినేట్ అవుతుంది, అది దాని మీనింగ్. అందుకే ఎండోమెంబ్రేన్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనం ఎండోప్లాస్మిక్ రెటిక్యులం చూద్దాం. ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఇంకోటి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో రఫ్ ఎండోకి స్మూత్ ఎండోకి డిఫరెన్స్ ఏంటి? రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో రైబోజోమ్స్ ఉంటాయి, దీనికి రైబోజోమ్స్ ఉండవు. అదే మెయిన్ డిఫరెన్స్. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది రైబోజోమ్స్ ఉంటాయి, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంకి రైబోజోమ్స్ ఉండవు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం న్యూక్లియస్తో కంటిన్యూస్గా ఉంటుంది అనమాట, కానీ ఇది న్యూక్లియస్తో కంటిన్యూస్గా ఉండదు. అది ఒకటి చూపిస్తుంది చూడండి. ఇది ఉంటాయి అనమాట. ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో పైన రైబోజోమ్స్ ఉంటాయి. ఎందుకు రైబోజోమ్స్ ఉంటాయి అంటే ఈ న్యూక్లియస్లో కూడా రైబోజోమ్స్ ఉంటాయి అనమాట. సో ఈ అవుటర్ మెంబ్రేన్ న్యూక్లియర్ పోర్తో ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది కంటిన్యూస్గా ఉంటుంది. అందుకోసమే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం.
ఇవి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనమాట. ఇది స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, రైబోజోమ్, ప్లాస్మా మెంబ్రేన్, న్యూక్లియస్. అర్థమైందా? ఇలా ఉంటుంది అనమాట ఇది. సో ఫంక్షన్స్. సో మనకి ఎటువంటి గవర్నమెంట్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా అందులో వాళ్ళు అడిగేది ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అనమాట. సో మనం ఫస్ట్ అంటే ఇప్పుడు మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఫంక్షన్స్. ఆర్ఈఆర్ ఫంక్షన్ ఏంటి, ఎస్ఈఆర్ ఫంక్షన్ ఏంటి? ఆర్ఈఆర్ ఫంక్షన్ ప్రోటీన్ సింథసిస్ అనమాట. ప్రోటీన్ సింథసిస్, మెయిన్గా ప్రోటీన్ సింథసిస్ దాని మెయిన్ ఫంక్షన్. నెక్స్ట్ ఆర్ఈఆర్ ఎలాగ ఉంటుంది? ఆర్ఈఆర్ అనేది చాలా ఇలాగ ఫ్లాట్ ఎండ్గా లామినార్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. అంటే ఒక షీట్ లాగా, అంటే అలాగా చూపిస్తున్నట్టు ఇలాగనమాట. ఫ్లాట్ ఎండ్గా లామినార్ షేప్లో ఉంటుంది. ఫ్లాట్ ఎండ్గా లామినార్ షేప్లో ఈ ఆర్ఈఆర్ ఉంటుంది అనమాట, విచ్ ఈస్ మెయిన్లీ ఇంపార్టెంట్ ఫర్ ప్రోటీన్ సింథసిస్. ఆర్ఈఆర్ అనేది ప్రోటీన్ సింథసిస్కి చాలా ఉపయోగం, ఎందుకంటే దీనిపైన రైబోజోమ్స్ ఉన్నాయి కాబట్టి ప్రోటీన్ సింథసిస్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎస్ఈఆర్. ఎస్ఈఆర్ ఏం చేస్తుంది? స్టెరాయిడ్ హార్మోన్స్, లిపోప్రోటీన్స్, లైకోప్రోటీన్స్. సో ఆర్ఈఆర్ అనేది మెయిన్గా ప్రోటీన్ సింథసిస్ చేస్తుంది. ఎస్ఈఆర్ ఏమో స్టెరాయిడ్ హార్మోన్స్, లిపోప్రోటీన్స్, లైకోప్రోటీన్స్ అనమాట, మెయిన్ ఫంక్షన్స్. నెక్స్ట్ గోల్జీ అపార్టస్ చూద్దాం. గోల్జీ అపార్టస్ ఎలా ఉంటుంది? చూపిస్తాను. ఏముంటుంది అనమాట. గోల్జీ అపార్టస్ అది గోల్జీ అపార్టస్ ఆర్ సాక్స్, ఫ్లాట్ అండ్ సాక్స్. అది ఫ్లాట్ అండ్ సాక్స్ ఆర్ పౌచెస్ అనవచ్చు. పౌచెస్ ఒక అంటే రెండు ఫేస్లు ఉంటాయి అనమాట. ఒకటి హిస్ ఫేస్, ఇంకోటి ట్రాన్స్ ఫేస్ అనమాట. ఓకే, 2 ఫేస్ ఉంటాయి. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి? మెయిన్ ఫంక్షన్ ప్యాకేజింగ్ ఆఫ్ ప్రోటీన్స్. అంటే ఆర్ఈఆర్లో రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో ఏటైతే ప్రోటీన్ సింథసిస్ లేదా లిపోప్రోటీన్స్ ఏవైతే వస్తాయో అవన్నీ ప్యాకేజింగ్ చేస్తుంది అనమాట. ఈ ప్యాకేజింగ్ ప్రాసెస్ని మనం లైకోసిలేషన్ అంటాం. ఇంతే. గోల్జీ అపార్టస్లో మోస్ట్ ప్రాబబ్లీ ఇవి అడుగుతాయి అనమాట. ఇంకేమంటాం? గోల్జీ అపార్టస్ ఇంకో పేరు ప్లాంట్స్లో ఏమంటాం? ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్టియోజోమ్స్ అంటాం ప్లాంట్స్లో. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. ప్లాంట్లో కూడా సేమ్ ఫంక్షన్, కాకపోతే ప్లాంట్స్లో సెల్ డివిజన్కి ఇది ఇంపార్టెంట్ అనమాట. ప్లాంట్స్ సెల్ డివిజన్కి అది. నెక్స్ట్ లైజోజోమ్స్. మనం సూసైడల్ బ్యాగ్స్ అంటాం. ఒకవేళ ఒక సెల్లోన ఎటువంటి ఫారెన్ మెటీరియల్ వచ్చిందనుకోండి, ఆ ఫారెన్ మెటీరియల్ చంపడానికి లైజోజోమ్సే అని ఇంజెస్ట్ చేసి లోపల చంపేస్తుంది అనమాట. దానికి మనం సూసైడల్ బ్యాగ్స్ అంటే ఈ సెల్ నుంచి ఇంకో సెల్కి పాకకుండా ఉంచడానికి
ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి పాకకుండా ఉంచడానికి లైజోజోమ్స్ ఏం చేస్తాయి, ఆ పర్టిక్యులర్ సెల్ని తానే సూసైడ్ చేసుకుని చేస్తాయి అనమాట. ఒకవేళ ఈ సూసైడ్ అవ్వకపోతే ఇంకో సెల్ కూడా డ్యామేజ్ అవుతుంది అనమాట. అలాగా ఇంకో సెల్ని చంపకుండా ఉంచడానికే లైసెన్స్ ఉంటాయి. లైసెన్స్ అనేవి సూసైడల్ బ్యాగ్స్. ఎందుకు సూసైడల్ బ్యాగ్స్ అంటే ఏదైనా ఒక ఫారెన్ ఏజెంట్ ఒక సెల్లోకి వచ్చింది అనుకోండి, ఆ ఫారెన్ ఏజెంట్ వల్ల ఆ ఒక్క సెల్కే కాదు మిగతా సెల్స్ కూడా డేంజర్ ఉందని అనుకుంటే అప్పుడు ఆ ఫారెన్ ఏజెంట్ ఏ సెల్ అయితే ఉందో ఆ సెల్ని సూసైడ్ చేసుకునేలా చేస్తారనమాట లైసోజోమ్స్ అనేవి. అది అందుకే దీన్ని సోషల్ బ్యాగ్స్ అంటారు. ఈ లైసోజోమ్స్ ఏముంటాయి అంటే ఓన్లీ ఎంజైమ్స్ ఎక్కువ ఉంటాయి. ఎటువంటి ఎంజైమ్స్? ప్రోటీయేజెస్, న్యూక్లియేజెస్, లైపేజెస్, కార్బోహైడ్రేజెస్. ప్రోటీన్స్ ఏం చేస్తుంది? ప్రోటీన్స్ని బ్రేక్ చేస్తుంది. న్యూక్లియస్ ఏం చేస్తుంది? న్యూక్లిక్ యాసిడ్ని బ్రేక్ చేస్తుంది. లైపేజ్ ఏం చేస్తుంది? లిపిడ్స్ని బ్రేక్ చేస్తుంది. కార్బోహైడ్రేట్స్ ఏం చేస్తుంది? కార్బోహైడ్రేట్స్ని బ్రేక్ చేస్తుంది. అంతే. ఇలా మొత్తం బ్రేక్ చేయడం వల్ల ఈ సెల్లో ఉన్న అన్ని కాంపోనెంట్స్ అనమాట. ఎందుకు? ప్లాస్మా మెంబ్రేన్లో ఏముంటుంది? లిపిడ్స్ ఉంటాయి. ఆ లిపిడ్స్ బ్రేక్ చేస్తుంది. ప్రోటీన్స్ని, రైబోజోమ్స్ని బ్రేక్ చేస్తుంది. న్యూక్లియేజెస్ సెల్లో ఉన్న న్యూక్లిక్ యాసిడ్ని బ్రేక్ చేస్తుంది. ఇలా మొత్తం బ్రేక్ చేయడం వల్ల ఈ సెల్ అనేది చనిపోద్ది అనమాట. అదే లైసోజోమ్స్. లైసోజోమ్స్ అనేవి సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ఎ సెల్ అంట. ఎందుకంట సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ఎ సెల్ అని ఎందుకంట? ఎందుకంటే లైసోజోమ్స్లో అనేకమైన ఎంజైమ్స్ ఉంటాయి అన్నమాట. లైక్ న్యూక్లియేజెస్, ప్రోటీయేజెస్, కార్బోహైడ్రేజెస్, లైపేజెస్ ఎక్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫారెన్ పార్టికల్ అనేది ఒక సెల్లో ఒక ఫారెన్ పార్టికల్ అనేది సెల్లోకి వెళ్ళింది అనుకో, అది ఈ లైజోజోమ్స్ అనేవి గ్రహించి ఈ ఎంజైమ్స్ అనేవి ఉపయోగిస్తాయి అనమాట. ఈ ఎంజైమ్స్ ఏం చేస్తాయి? న్యూక్లియేజెస్ అంటే న్యూక్లిక్ యాసిడ్ని బ్రేక్ చేస్తాయి. ప్రోటీన్స్ ఏం చేస్తాయి? ప్రోటీన్స్ని బ్రేక్ చేస్తాయి. కార్బోహైడ్రేట్స్ ఏం చేస్తాయి? కార్బోహైడ్రేట్స్ని బ్రేక్ చేస్తాయి. లైపేజ్ ఏం చేస్తాయి? లిపిడ్స్ అంటే సెల్ మెంబ్రేన్ని బ్రేక్ చేస్తాయి. ఇలాగ న్యూక్లిక్ యాసిడ్ అంటే ఏంటి? DNA మెటీరియల్ బ్రేక్ చేస్తుంది. ప్రోటీన్స్ అంటే రైబోజోమ్స్, ఇవన్నిటిని బ్రేక్ చేస్తుంది. కార్బోహైడ్రేట్స్ లోపల ఫామ్ అయిన షుగర్స్ని బ్రేక్ చేస్తుంది. లిపిడ్స్ మెయిన్ ఇంపార్టెంట్, ప్లాస్మా మెంబ్రేన్ని బ్రేక్ చేస్తుంది. ప్లాస్మా మెంబ్రేన్నే బ్రేక్ చేసిందంటే లోపల ఉన్న అన్ని కాంపోనెంట్స్ అనేవి బయటికి వెళ్ళిపోతాయి. దానివల్ల సెల్ అనేది చనిపోతుంది. దీనివల్ల సూసైడ్ అంటాం. ఎందుకు? సెల్ అంతటా సెల్లే చనిపోతుంది అనమాట. కాబట్టి లైసెన్స్ అనేవి సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ సెల్. ఇది ఓన్లీ ఎప్పుడు అవుతుందంటే వేరే సెల్ని పాకించకుండా ఉండడానికి అప్పుడే అవుద్ది అనమాట. ఇది ఈ ఫారెన్ ఏజెంట్ వల్ల ఇంకో సెల్స్ కూడా, నైబరింగ్ సెల్స్ కూడా ఏమైనా డ్యామేజ్ ఉంటుంది అన్నప్పుడే లైసోజోమ్స్ అనేవి ఈ యాక్షన్ అనేది చూపిస్తుంది. ఓకే, అది నెక్స్ట్. లైసోజోమ్స్ అయిపోయింది. నెక్స్ట్ వాక్యూల్స్.
వ్యాక్యూల్స్. ఈ వ్యాక్యూల్స్ అనేవి ప్రామినెంట్గా ప్లాంట్ సెల్లో ఉంటాయి. ప్లాంట్ సెల్లో మనకు తెలిసిందేంటి? సెల్ వాల్, సెల్ మెంబ్రేన్. ఇందులో వ్యాక్యూల్స్ అనేది 90% ఆక్యుపై చేసుకుంటుంది అనమాట. 90% ఆక్యుపై చేసుకొని ఇది న్యూక్లియస్ అనమాట. ఇది న్యూక్లియస్, ఇది వ్యాక్యూల్. సో వ్యాక్యూల్ అనేది సింగిల్ మెంబ్రేన్ ఆర్గనెల్లీ. ఆ మెంబ్రేన్ ఏమంటామంటే ఓనోప్లాస్ట్ అంటాం. ఓనోప్లాస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. వ్యాక్యూల్, the membranous structure of vacuole or the membrane of vacuole is called as ఓనోప్లాస్ట్. ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఎగ్జాంపుల్ వస్తుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ వాక్యూమ్? ఈ వాక్యూల్లోన ఎబ్రిస్ ఉంటుంది అనమాట, అంటే వేస్ట్ మెటీరియల్. ప్లాంట్లో ప్రొడ్యూస్ అయిన మెటబాలికల్ యాక్టివిటీస్ అవుతాయి కదా. మెటబాలిక్ యాక్టివిటీస్ అయినప్పుడు అందులో వచ్చిన వేస్ట్ మెటీరియల్స్ అనేవి ఈ వ్యాక్యూల్లో ఉంటాయి అనమాట. ఈ వ్యాక్యూల్లో మోర్ దెన్ 95% వాటర్ ఉంటుంది. ప్లస్ వేస్ట్ మెటీరియల్ ఉంటుంది అనమాట. అది నెక్స్ట్. ఇక్కడ ఇది అగెయిన్స్ట్ కాన్సన్ట్రేషన్ ఏదైనా వేస్ట్ మెటీరియల్ అంటే ఇట్ హ్యాస్ టు యూజ్ ఎనర్జీ అనమాట. ఎనర్జీ యూజ్ చేసుకునే ఈ వేస్ట్ మెటీరియల్స్ అనేవి లోపలికి వెళ్తాయి. అది కరెక్ట్. కానీ ఈ వ్యాక్యూల్స్ అనేవి యానిమల్ సెల్స్లోన ప్రామినెంట్గా ఉండవు. అంటే ఎక్కువగా అంటే మోస్ట్ ప్రాబుల్లోన అసలు వ్యాక్యూల్స్ అనేవి యానిమల్ సెల్స్లో ఉండవు. ఒకరు ఉన్నా కూడా చాలా స్మాల్గా న్యూక్లియస్ అనుకుంటే స్మాల్ ఉంటాయి అంతే. అంటే ప్లాంట్ సెల్స్లో 90% ఆక్యుపై ఉంటుంది అనమాట, చాలా తక్కువ ఉంటాయి. సో ఎండోమెంబ్రేన్ సిస్టంలో చూద్దాం ఒకసారి. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏం చేస్తుంది? ప్రోటీన్స్ని సింథసిస్ చేస్తుంది. ఈ ప్రోటీన్స్ని ప్యాక్ చేస్తుంది అన్నమాట. ఎవరు? గోల్జీ అపార్టస్ ప్యాక్ చేసి సైటోప్లాజంలో పంపిస్తుంది. ఒకవేళ ఈ ప్యాక్ చేసిన ప్రోటీన్స్లో ఏదైనా అబ్నార్మల్గా ఉన్నప్పుడు లైసోజోమ్స్ ఏం చేస్తుంది? ఈ అబ్నార్మల్ ప్రోటీన్ని బ్రేక్ చేస్తుంది అనమాట. ఒకవేళ ఈ అబ్నార్మల్ ప్రోటీన్ మరీ డేంజరస్ అయితే సూసైడ్ ఆప్షన్ ఎంచుకుంటుంది అనమాట. ఒకవేళ ఈ అబ్నార్మల్ ప్రోటీన్ని బ్రేక్ చేసింది అనుకోండి, ఈ బ్రేక్ చేసి వచ్చిన డెబ్రిస్నేమో వ్యాక్యూల్ ఉంచుకుంటుంది. వ్యాక్యూల్ ప్రిజర్వ్ చేస్తుంది వేస్ట్ మెటీరియల్ లాగా. అర్థం కదా? ఎప్పుడైతే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ప్రోటీన్ సింథసిస్ చేస్తుందో అది గోల్జీ అపార్టస్ ప్యాకింగ్ చేస్తుంది. ఒకవేళ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం చేసిన ప్రోటీన్ అబ్నార్మల్గా ఉందనుకోండి, అప్పుడు ఆ లైసోమ్స్ బ్రేక్ చేస్తుంది అనమాట. ఒకవేళ అబ్నార్మల్ ప్రోటీన్ మరీ అంత డేంజరస్గా ఉందనుకోండి, సెల్ని సూసైడ్ చేస్తుంది. ఒకవేళ అబ్నార్మల్ ప్రోటీన్ని బ్రేక్ చేసి అందులో ఉన్న వేస్ట్ మెటీరియల్ని వ్యాక్యూల్లో పంపించి ప్రిజర్వ్ చేస్తుంది. ఒకవేళ మంచి ప్రోటీన్ అయితే సైటోప్లాజం పంపించి మెటబాలిక్ యాక్టివిటీస్ అనేవి అవుతుంటాయి. అది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఎండోమెంబ్రేన్ సిస్టమ్ అనమాట. మొత్తం హోల్ ప్లాస్మా అంటే ఎండోమెంబ్రేన్ సిస్టమ్ అంట. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు మైటోకాండ్రియా గురించి మాట్లాడాలి.
అబుల్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్స్లో వచ్చేది ఫస్ట్ అబుల్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్స్లోనే వచ్చేది ఫస్ట్ మైటోకాండ్రియా. మైటోకాండ్రియా అనేది సెమీ ఆటోనమస్ ఆర్గనెల్లీ. సెమీ ఆటోనమస్ ఆర్గనెల్లీ లేదా ఇంకలా చెప్పొచ్చు అంటే మైటోకాండ్రియా సెల్ ఇన్ ఎ సెల్ అనమాట అని కూడా చెప్పచ్చు. ఎందుకు మైటోకాండ్రియా మనం సెల్ ఇన్ ఎ సెల్ అన్నాం? ఇప్పుడు యూజువల్గా ఒక సెల్లోన మనం ఏమేమి చూస్తాం? సైటోప్లాజం ఉంటుంది, న్యూక్లియస్ ఉంటుంది, రైబోజోమ్స్ ఉంటాయి, అంతవరకు న్యూక్లిక్ మెటీరియల్ ఉంటుంది కదా. అలాగే మైటోకాండ్రియా కూడా మైటోకాండ్రియాలోన ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సైటోప్లాజం. దాన్నే మనం నెక్స్ట్ it has its own nucleic material, RNA ఉంటుంది అందులో, అండ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రైబోజోమ్స్. చూసారు, మైటోకాండ్రియాతో పాటు క్లోరోప్లాస్ట్ని కూడా సెమీ ఆటోనమస్ ఆర్గనెల్లీ అంటారు. సెమీ ఆటోనమస్ ఆర్గనెల్లీ అంటారు అనమాట. ఓకే, మైటోకాండ్రియాతో పాటు క్లోరోప్లాస్ట్ని కూడా సెమీ ఆటోనమస్ ఆర్గనెల్లీ అంటారు. ఎందుకంటే దీనికి సెమీ ఆటోనమస్ ఆర్గనెల్లీ అంటే ఆ పర్టికులర్ ఆర్గనెల్లీకి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ న్యూక్లిక్ మెటీరియల్, నెక్స్ట్ రైబోజోమ్స్, నెక్స్ట్ రీప్రొడక్షన్. అంటే ఇప్పుడు ఒక సెల్ ఇంకో సెల్లో మారాలంటే దానికి సెల్ సైకిల్ ఉంటుంది, ప్లస్ సెల్ డివిజన్ వల్ల అవుతుంటుంది అనమాట. సో మైటోకాండ్రియా కూడా డూప్లికేట్ అవుతుంది. ఏ విధంగా అవుతుంది? విత్ హెల్ప్ ఆఫ్ బైనరీ ఫిషన్, ఆల్సో ప్రెసెన్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఇందులో మ్యాట్రిక్స్ అంటాం, కానీ క్లోరోప్లాస్ట్లో స్ట్రోమా అంటాం. సెల్లో సైటోప్లాజం అంటాం. అంటే ఈ మూడల్లా రౌండ్ సబ్స్టెన్స్ అనమాట. అంతే. సో ఈ మైటోకాండ్రియాలో మీరు తెలుసుకోవాల్సిన పాయింట్స్, ఫంక్షన్స్ ఏమిటంటే ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. మైటోకాండ్రియా చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ అనమాట. అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ చెప్తాను. ఫంక్షన్స్ ఆఫ్ మైటోకాండ్రియా. ఫస్ట్ వన్ గ్లైకోలైసిస్. దీన్ని మనం ఈఎంపి పాత్వే అంటాం. ఇవన్నీ మెటబాలిజం. ఈటీసీ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్, ఇది రెస్పిరేషన్ పాత్వే. దీన్ని యాంఫిబోలిక్ పాత్వే కూడా అంటాం. నెక్స్ట్ ఇట్ ఆల్సో హీమ్ మెటబాలిజం, హీమ్ సింథసిస్. నెక్స్ట్ ఆల్సో యూస్ఫుల్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏటీపీ జనరేషన్. ఈ ఏటీపీ కోసమే ఈ టూ ప్రాసెస్ అనేవి వెలుగులోకి వస్తాయి అన్నమాట. ఏటీపీ. హెన్స్ వీ కెన్ సే దట్ మైటోకాండ్రియా ఈస్ పవర్ హౌస్ కూలింగ్ ఆఫ్ సెల్. పవర్ హౌస్ ఆఫ్ సెల్ అంటుంది దీన్ని.
ఎందుకు ఏటీపీ అనమాట. ఏటీపీ అంటే ఎడినోసైన్ ట్రైఫాస్ఫేట్. ఆరోస్ అంటే నాకైతే ఊలి గుర్తొచ్చింది నిజంగా. ఏటీపీ ఎడినోసైన్ ట్రైఫాస్ఫేట్. సో మైటోకాండ్రియా ఇస్ ఎ పవర్ హౌస్ ఆఫ్ సెల్. ఏటీపీ ఇస్ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. సో ఇప్పుడు ఇందులోన ఈ డయాగ్రామ్లోన ఇలా ఎందుకు వేసా, దీన్ని మనం క్రిస్టే అంటాం. క్రిస్టే ఇది మ్యాట్రిక్స్, కొంత మొత్తం రాసింది కదా, దీనివల్ల మ్యాట్రిక్స్ అంటాం. ఈ మ్యాట్రిక్స్లోనే మెటబాలిక్ యాక్టివిటీస్ అని అవుతుంటాయి. ఓకే, ఇండికేషను ఎందుకంటే డబుల్ మెంబ్రేన్ కాబట్టి ఒక్కొక్క మెంబ్రేన్కి ఒక ఫంక్షన్ ఉంటుంది. ఇన్నర్ మెంబ్రేన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఈటీసీ. అవుటర్ మెంబ్రేన్ ఏమో జస్ట్ ప్రొటెక్షన్ అనమాట. అవుటర్ మెంబ్రేన్ ఇస్ ఓన్లీ ఫర్ ప్రొటెక్షన్. చెప్పింది. క్లోరోప్లాస్ట్ ఒకటి సిమిలర్గా ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, చెప్తాను. క్లోరోప్లాస్ట్లో కూడా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ న్యూక్లిక్ మెటీరియల్, హ్యావ్ రైబోజోమ్స్ అండ్ పొసెస్ ఇట్స్ ఓన్ రీప్రొడక్షన్. అండ్ దానికి ఉన్న గ్రౌండ్ సబ్స్టెన్స్ ఏంటి, స్ట్రోమా. సో ఇందులో ఏముంటాయంటే క్లోరోప్లాస్ట్లోన డబుల్ మెంబ్రేన్ వేసా. నెక్స్ట్ దీన్ని స్టార్చ్ గ్రాన్యూల్స్ అంటాం. నెక్స్ట్ ఈ పోర్షన్ పర్టికులర్గా చూసుకుంటే, ఈ యొక్క పోర్షన్ని ఎక్స్క్లూజివ్గా చూసుకుంటే ఎలా ఉంటుందంటే, ఈ స్టాక్ ఆఫ్ పైల్స్ మనం గ్రానా అంటాం. గ్రానా. ఆ ఒక్క లేయర్ని, ఈ ఒక్కదాన్ని మనం హైలాకాయిడ్స్ అంటాం. దీన్ని మనం స్ట్రామా లామెల్లి అంటాం. ఇక్కడ మీరు చిన్నప్పటి నుంచి 6th క్లాస్లో క్లోరోఫిల్ పిగ్మెంట్ అని వినుంటారు కదా. క్లోరోఫిల్ పిగ్మెంట్, ఈ పిగ్మెంట్ అనేది థైలాకాయిడ్స్లో ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? క్లోరోఫిల్ పిగ్మెంట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ థైలాకాయిడ్స్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్, ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్, ఈ క్లోరోఫిల్ పిగ్మెంట్లో ఏ కాంపౌండ్ ఉంటుంది, ఏ ఎలిమెంట్ ఉంటుంది అని అర్థం. మ్యాగ్నీషియం 2+, ఆర్ఫైరిన్ రింగ్ అనమాట. సేమ్ యాజ్ హిమోగ్లోబిన్, ఆర్ఫైరిన్ రింగ్ ఉంటుంది. అలా హిమోగ్లోబిన్లో ఏముంటుంది? Fe2+, అది కూడా ఆర్ఫైరిన్ రింగ్ అనమాట. ఇది ఎలా ఉంటుంది? జస్ట్ అంటే మీకు అవుట్ ఆఫ్ సిలబస్ కానీ జస్ట్ మామూలుగా చూపిస్తుంది. Fe2+, ఈథేన్ పిచెస్ వస్తాయి అనమాట. ఈథేన్ బ్రిడ్జెస్. నెక్స్ట్ ఇక్కడ మీథైల్ గ్రూప్, ఇనైల్ గ్రూప్, మీథైల్ గ్రూప్, ఇనైల్ గ్రూప్, ప్రొపైనల్ గ్రూప్, మిథైల్ గ్రూప్, సారీ ఇక్కడ మీథైల్ వస్తుంది. ప్రొపైల్ గ్రూప్, మిథైల్ గ్రూప్, నైట్రోజన్. ఓకే, ఇది హెచ్బి అనమాట.
రఫ్ స్కెచ్ చేశాను అంతే. హెచ్బి. అలాగే ఈ ప్లేస్లో ఇక్కడ ఎంజీ2 ప్లేస్ ఉంటుంది. ఎందులో క్లోరోఫిల్లో ఎఫ్ఈ ప్లేస్లో ఎంజీ2 ప్లేస్ ఉంటుంది. ఎఫ్ఈ2 ప్లేస్ ఉంటుంది అని హెమోగ్లోబిన్ అంటాం. అదే ఎంజీ2 ప్లేస్ ఉంటే క్లోరోఫిల్ పిగ్మెంట్ అంటాం అంతే. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ క్లోరోప్లాస్ట్? సింపుల్, అది మీకు చిన్నప్పుడు తెలిసిందే. ఫంక్షన్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ ఏముంటాయి? గ్లూకోజ్ ఫార్మేషన్, స్టార్చ్ ఫార్మేషన్, నెక్స్ట్ ఆక్సిజన్ రిలీజ్ ఉంటాయి. ఆక్సిజన్ రిలీజ్ అండ్ CO2 అప్టేక్, ఫోటోలైసిస్, ఫోటోఫాస్ఫోరైలేషన్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అంతే, ఏ ఫంక్షన్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. మీరు మెయిన్గా చూసుకోవాల్సింది అనమాట స్టార్చ్ ఇంకా ఆక్సిజన్ రిలీజ్. ఈ 2 చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అంతే. సో ఇవి. నెక్స్ట్ ఇంకోటి ఉంది పెరాక్సిజోమ్స్. అక్కడ మీకు పెరాక్సిజోమ్ చెప్పి మర్చిపోయినట్లు ఉన్నాను అక్కడ చెప్పాను కదా. ఓకే, ఇక్కడ కవర్ చేస్తా. నెక్స్ట్ వచ్చేసి మైటోకాండ్రియా అయిపోయింది, క్లోరోప్లాస్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఏముంది? సెంట్రియోల్స్ దగ్గరికి వెళ్దాం. సెంట్రియోల్స్ యాక్చువల్గా సెంట్రోజోమ్ అనాలి. సెంట్రోజోమ్ అనేది ఆర్గనెల్లీ. ఓకే, సెంట్రోజోమ్లో సెంట్రియోల్స్ ఉంటాయి 2, విచ్ ఆర్ అరేంజ్ పెర్పెండిక్యులర్గా ఉంటాయి అన్నమాట. పెర్పెండిక్యులర్గా ఉంటాయి. ఇందులో ఇది నాన్ మెంబ్రేనస్ ఆర్గనెల్లీ. ఇది నాన్ మెంబ్రేనస్, గుర్తుపెట్టుకోండి, నాన్ మెంబ్రేనస్. ఇందులో మెయిన్ ఫంక్షన్ ఏంటి? ఇందులో మెయిన్ ఫంక్షన్ సెల్ డివిజన్కి ఉపయోగపడుతుంది అనమాట. స్పిండిల్ ఫైబర్స్ ఫామ్ చేస్తుంది. సెల్ డివిజన్లో స్పిండిల్ ఫైబర్స్ ఫామ్ చేస్తుంది. ఇదే చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇందులో సెల్ డివిజన్లో స్పిండిల్ ఫైబర్స్ ఫామ్ చేస్తుంది. దాన్ని యాస్టర్స్ అంటాం. యాస్టర్స్. నెక్స్ట్ ఈ సెంట్రోజోమ్ అనేది, ఈ సెంట్రియోల్స్ అనేవి ఓన్లీ ప్రెజెంట్ ఇన్ యానిమల్స్. మొక్కల్లో ఇది దొరకదు. మొక్కల్లో ఉన్నా కూడా అది ఓన్లీ ప్రిమిటివ్ ప్లాంట్స్లో ఉంటాయి. లైక్ ఆల్గేలు ఉంటాయి. ఆల్గేలో మాత్రమే ఉంటాయి. ఆల్గేలో ఉండే ఛాన్స్లు ఉంటాయి అంతే. నెక్స్ట్ సెంట్రోజోమ్ ఏం చెప్పొచ్చు? స్ట్రక్చర్ ఉంటుంది. దీనికి స్ట్రక్చర్, సెంట్రియోల్స్ ఈజ్ మేడప్ ఆఫ్ ప్రోటీన్ called ట్యూబులిన్. ఇంపార్టెంట్ ఇది. రైబోజోమ్ is also non-membranous. So it is the only organ. Ribosome is the only cell organelle which is present in both eukaryotes and prokaryotes. ఈ రైబోజోమ్ అనే ఒక్క నాన్ మెంబ్రేనస్ సెల్ ఆర్గనెల్లీ మాత్రమే యూకారియోట్స్లో ఉంది, ప్రోకారియోట్స్లో ఉంటుందని చెప్తున్నాను. సో రైబోజోమ్స్లో 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. 2 టైప్స్. ఒకటి ATS, ఇంకోటి 70S. ATSలో 60+40, 70Sలో 50+30. ఇది మ్యాథ్స్ కాదనమాట. ఇక్కడ 60S, 40S, 50S, 30S అనేది ఇక్కడ అనేది స్వెడ్బర్గ్ యూనిట్, విచ్ ఈస్ బేస్డ్ ఆన్ డెన్సిటీ అండ్ సైజ్. అనమాట. ATS, 70S అనేవి ఇక్కడ మీరు యాడ్ చేస్తే ఇక్కడ మ్యాథ్స్ అనేది అవ్వదు అనమాట. ఇట్ ఇస్ నాట్ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్.
ఒకటే. అయితే ఈ 60s అనేది లార్జర్ యూనిట్, 40s అనేది స్మాలర్ యూనిట్. సేమ్ 50s కూడా లార్జర్ యూనిట్, 30s ఏమో స్మాలర్ యూనిట్. సో ఇక్కడ మీరు 50+30 వేస్తే 80 రావాలి కదా సార్, మరి 70 ఎందుకు వచ్చిందంటే అది మ్యాథమెటికల్ కాదు. ఇది స్వెడ్బర్గ్ యూనిట్స్ అనమాట. ఆ పర్టికులర్ స్ట్రక్చరల్ డిఫరెన్స్ వల్ల, డెన్సిటీ సైజ్ వల్ల వాళ్ళు నామెన్క్లేచర్ అలా వచ్చిందనమాట 50s అనేసి. సో మీరు దీన్ని మ్యాథమెటికల్గా చూడకండి, కానీ ఇది ఖచ్చితంగా కొడుతాడు. 80s ఈజ్ ఏ కాంపోజిషన్ ఆఫ్, ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది 50+30s ఉంటుంది. ఖచ్చితంగా అందరూ 50+30s పెడతారు, అది రాంగ్ అయిపోద్ది. 80sకి ఏముంటుంది 60s + 40s, 70sకి 50s + 30s. సో మన ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఖచ్చితంగా కొడతాడు. బ్యాక్టీరియాలో 70s ఉంటుందా 80s ఉంటుందా? 70s ఉంటుంది. యానిమల్ అండ్ ప్లాంట్ సెల్స్లో 70s ఉంటుందా 80s ఉంటుందా అని అడిగితే రెండు ఉంటే నాకు పెట్టాలి. రెండు ఉంటాయి. 80s ఎక్కడ ఉంటుంది, 70s ఎక్కడ ఉంటుంది? 80s రైబోజోమ్స్ అనేవి సైటోప్లాజంలో ఉంటాయి. 70s రైబోజోమ్స్ అనేవి మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్లో ఉంటాయి. ఒకవేళ క్వశ్చన్ అనేది మైటోకాండ్రియాలో 80s ఉంటుందా 70s ఉంటుందని అడిగితే 70s పెట్టండి. ఒకవేళ క్వశ్చన్లో యానిమల్ ప్లాంట్ అని అడిగి ఫస్ట్ ఆప్షన్ 70, సెకండ్ ఆప్షన్ 80, థర్డ్ ఆప్షన్ 50, ఫోర్త్ ఆప్షన్ 60, లేదా ఏ ఆప్షన్లో బోత్ 1 and 2 ఇవ్వకపోతే అప్పుడు 80s పెట్టండి. ఒకవేళ బోత్ ఉంటే మాత్రం బోతలు పెట్టాలి. అర్థమైంది కదా? మళ్ళీ చెప్తున్నాను, బ్యాక్టీరియాలో 80s ఉండదు, ఎందుకంటే బ్యాక్టీరియా చాలా ప్రిమిటివ్ స్ట్రక్చర్ కాబట్టి ప్రిమిటివ్ రైబోజోమ్స్ మాత్రం ఉంటాయి. సో బ్యాక్టీరియా 70s మాత్రం పెట్టాలి. అది యానిమల్ ప్లాంట్లు అడిగితే రెండు పెట్టాలి. ఒకవేళ ఆప్షన్లో బోత్ 1 and 2, బోత్ 70s and 80s ఉంటే ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఆప్షన్ లేకపోతే, లైక్ 70s and 80s లేకపోతే, అప్పుడు మీరు ఖచ్చితంగా 80s మాత్రమే పెట్టుకోవాలి. అర్థమైందా? ఒకవేళ వాడు స్పెసిఫై చేస్తే మైటోలోన ఈ రెండిట్లో 70s ఉంటుంది 80s ఉంటుంది అని అడిగితే మాత్రం పక్కాగా 70s పెట్టాలి. ఒకవేళ ఈ రెండింటిని మెన్షన్ చేయకుండా జస్ట్ యానిమల్ ప్లాంట్ అని అడిగితే మాత్రం 80s పెట్టేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. రైబోజోమ్ ఫంక్షన్ అంటే ఫంక్షన్ మెయిన్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రోటీన్ సింథసిస్. ఇది ఒక్కటే చాలా అనమాట. ప్రోటీన్ సింథసిస్ ఇది చాలా ఇంపార్టెంట్. రైబోజోమ్స్ చాలా మెయిన్ ఫంక్షన్ అవుతుంది ప్రోటీన్ సింథసిస్, అంతే. ఈ రైబోజోమ్స్ అనేవి న్యూక్లియస్లో కూడా ఉంటాయి. న్యూక్లియస్లో 70s రైబోజోమ్స్ ఉంటాయి. న్యూక్లియస్లోన 70s రైబోజోమ్స్ ఉంటాయి, విచ్ అటాచ్ టు ద అటాచ్ అవ్వ జస్ట్ న్యూక్లియోప్లాజంలో అలాగా ఫ్లోట్ అయ్యకుండా ఉంటాయి అన్నమాట ఈ రైబోజోమ్స్ అనేవి. ఓకే, సో సెంట్రోల్ అయిపోయింది, లైజోమ్స్ అయిపోయి, వ్యాక్యూల్స్ అయిపోయి, ఈఆర్ అయిపోయింది, గోల్జీ అపాటస్ అయిపోయింది, క్లోరోప్లాస్ట్ అయిపోయింది, మైటోకాండ్రియా అయిపోయింది, రైబోజోమ్స్ అయిపోయింది, సెంట్రోల్స్ అయిపోయి మిగిలింది న్యూక్లియస్, పెరాక్సిజోమ్స్. ఓకే, చెప్తా. ఓకే, న్యూక్లియస్ మాట్లాడుకుందాం. న్యూక్లియస్ ఈజ్ ద బ్రెయిన్ ఆఫ్ సెల్ అనమాట. బ్రెయిన్ ఆఫ్ సెల్ కంటైన్స్
న్యూక్లిక్ యాసిడ్ ఆర్ హెరిడిటరీ ఇన్ఫర్మేషన్ చెప్పచ్చు మనం. సో న్యూక్లియస్లోన ఈ న్యూక్లియస్ అనేది మెచ్యూర్ ఆర్బిస్లో ఉంటుంది అనమాట. ఎందులో ఉంటుంది? మెచ్యూర్ ఆర్బిస్లో ఉంటుంది. మెచ్యూర్ ఆర్బీస్లో ఈ న్యూక్లియస్ అనేది ఉండదు. అయినా కూడా మనం దీన్ని మెచ్యూర్ ఆర్బీస్ని లివింగ్ స్టేట్ ఆఫ్ సెల్ అంటాం. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ప్రెసెన్స్ ఆఫ్ సైటోప్లాజంలో లివింగ్ రియాక్షన్స్ అవుతున్నాయి కాబట్టి మన ఆర్బీసీని లివింగ్ స్టేట్లో ఉందంటాం. కానీ న్యూక్లియస్ లేదు అనేసి మనం దాన్ని లివింగ్ స్టేట్లో ఉండదు అని అనకూడదు. చెప్పాలంటే మెచ్యూర్ ఆర్బీసీలో న్యూక్లియస్ ఉండదు, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉండదు, మైటోకాండ్రియా ఉండదు, అసలు ఏమీ ఉండదు అనమాట. మైటోకాండ్రియా ఉండదు, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉండదు, గోల్జీ అపార్టస్ ఉండదు, న్యూక్లియస్ ఉండదు. ఇవన్నీ ఎందుకు ఉండవంటే ఆర్బీసీ తాలూకా మెయిన్ ఫంక్షన్ ఏంటి? ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ అనమాట. ఎప్పుడైతే మైటోకాండ్రియా ఉందనుకో ఆక్సిజన్ అది ఉపయోగించుకొని సొంత ఎనర్జీగా వాడుకుంటుంది అనమాట. అలాగే అవ్వకుండా ఉండడానికి ఆర్బీసీలో మాడిఫికేషన్ అయ్యి ఈ మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గోల్జీ అపార్టస్, న్యూక్లియస్ అనేవి మొత్తం పోతాయి. అయినా కూడా మనం ఆర్బీసీని లివింగ్ స్టేట్ అని మాత్రమే అంటాం. ఎందుకు? డ్యూ టు ప్రెసెన్స్ ఆఫ్ సైటోప్లాజం. సో న్యూక్లియస్ is a brain of cell, contains nucleic acids or the hereditary information. Next, న్యూక్లియస్లో న్యూక్లియోప్లాజం ఉంటుంది. న్యూక్లియోప్లాజం అండ్ న్యూక్లియోలస్ కూడా ఉంటుంది అనమాట. న్యూక్లియోప్లాజం అనేది ఒక మ్యాట్రిక్స్ లాంటిది. మ్యాట్రిక్స్ ఇన్ మైటోకాండ్రియా లాంటిది, లేదా సైటోప్లాజం ఇన్ సెల్ లాంటిది, లేదా స్ట్రోమా ఇన్ క్లోరోప్లాస్ట్ లాంటిది. అంటే ఇది ఒక గ్రౌండ్ సబ్స్టెన్స్ అనమాట. అలా మనం తీసుకోవాలి న్యూక్లియోప్లాజం. డయాగ్రమ్ వేస్తాను చూడండి. అవుటర్ మెంబ్రేన్ ఆఫ్ న్యూక్లియస్ హ్యాస్ పోర్స్ అని చెప్పాను, అవునా? హ్యాస్ పోర్స్, మైన్యూట్గా ఉంటాయి అనమాట. ఈ పోర్స్ ఉండడానికి సిగ్నిఫికెన్స్ ఏంటి? ఈ పోర్స్ ఎందుకు ఉంటాయి? ఎందుకంటే లోపల ఆ న్యూక్లియస్ లోపల మనకి ప్రోటీన్స్ అవుతాయి కదా. ఏ ప్రోటీన్స్? ట్రాన్స్క్రిప్షన్ అయిన తర్వాత ట్రాన్స్లేషన్ నుంచి వచ్చిన ప్రోటీన్స్ లోపల నుంచి సైటోప్లాజంలోకి రావాలి కదా. రావడానికి పోర్స్ ఉంటాయి అనమాట. పోర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. పోర్స్ అనేవి ఏం లేదంటే 20 to 15 నానోమీటర్స్లో ఉంటాయి, చాలా స్మాల్గా ఉంటాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ పాయింట్ చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఏ న్యూక్లియస్ క్యాన్ హ్యావ్ మల్టిపుల్ న్యూక్లియోలస్, కెన్ హ్యావ్ 1 or more న్యూక్లియోలస్ అనమాట. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, ఖచ్చితంగా కొడతాడు ఎగ్జామ్స్లో. ఎన్ని ఉండొచ్చు? అవి స్పెరికల్ బాడీస్లో ఉంటాయి. ఏవి? న్యూక్లియోలస్ అనేవి స్పెరికల్ బాడీస్లో ఉంటాయి. మెయిన్ ఫంక్షన్ ఏంటంది? న్యూక్లియోప్లాజం మెయిన్ ఫంక్షన్ అవుతుంది ప్రోటీన్ సింథసిస్. చూడండి ఇక్కడ ఇచ్చాను. న్యూక్లియస్ తాలూకా మెయిన్ ఫంక్షన్ ఏంటి? ప్రోటీన్ సింథసిస్. ఓకే, నెక్స్ట్ ఈ న్యూక్లియస్లోన, ఈ సెల్లోన న్యూక్లియస్లోన డిఎన్ఏ ఉంటుంది, క్రోమాటిన్ ఉంటుంది అనమాట. ఇది ఎప్పుడు చూడు, డిఎన్ఏ నాట్ ఇన్ ఎ కండెన్స్డ్ ఫామ్ బట్ ఇన్ ఫ్రీ ఫామ్. అంటే ఇది కండెన్స్డ్ ఫామ్, ఇది ఓన్లీ సెల్ డివిజన్ అప్పుడు మనకి వెలుగులోకి వస్తుంది అనమాట. మామూలుగా అయితే మనం చూడలేము. దీన్ని మనం క్రోమాటిన్ అంటాం. అన్కండెన్స్డ్ ఫామ్ ఆఫ్ డిఎన్ఏ ఈజ్ కాల్డ్ as క్రోమాటిన్. ఓకే, న్యూక్లియస్ మెంబ్రేన్ ఆబ్సెంట్ అని చెప్పా. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ న్యూక్లియస్. ట్రాన్స్లేషన్ ఆఫ్ డిఎన్ఏ, ఇట్ కంట్రోల్స్ ఆల్ ద మెటబాలిక్ యాక్టివిటీస్ ఆఫ్ సెల్. ఎలాగా ఇట్ కంట్రోల్స్? ఎలాగా? బికాస్ ఈ పాయింట్ బట్టి చూస్తే ఏమన్నాం? బ్రెయిన్ అన్నాం. అందుకే కంట్రోల్స్ ఆల్ ద మెటబాలిక్ యాక్టివిటీస్. ఆ సెల్లోన ఏమవుతుందో, అంటే ఎటువంటి రియాక్షన్స్ అవుతున్నాయో, సింథసిస్ అవుతుందా, డిగ్రేడేషన్ అవుతుందా, ఏమవుతుందా, కెటబాలిక్ అవుతుందా, అనబాలిక్ అవుతుందా, లేకపోతే ఏదైనా రాడికల్ ఫామ్ అవుతుందా అనేవి మొత్తం ఈ న్యూక్లియస్ చూసుకుంటుంది అనమాట. అందుకని ఇట్ కంట్రోల్స్ ఆల్ ద మెటబాలిక్ యాక్టివిటీస్ సెల్ అంటాం.
అండ్ ఆల్సో క్యారీస్ హెరిడిటరీ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఎన్ఏ. హెరిడిటరీ అంటే ఇన్హెరిటెన్స్, హెరిడిటరీ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఎన్ఏ. అది నెక్స్ట్ పెరాక్సిజోమ్స్. పెరాక్సిజోమ్స్ అండ్ సైటోస్కెలిటల్ స్ట్రక్చర్స్. పెరాక్సిజోమ్స్ అనేవి డబుల్ మెంబ్రేన్ స్ట్రక్చర్స్. దీని ఫంక్షన్స్ ఏంటి? ఫ్యాటీ యాసిడ్ ఆక్సిడేషన్స్, డిటాక్సిఫైయింగ్ రియాక్షన్, లిపిడ్ సింథసిస్, అమైనో యాసిడ్ మెటబాలిజం. అంతే. పెరాక్సిజోమ్ నుంచి అంత ఎక్కువగా ఏం ఆడకూడదు, జస్ట్ ఈ 4 గుర్తుపెట్టుకుంటే చాలు. పెరాక్సిజోమ్స్ అనేవి చాలా అండర్ టాపిక్ అనమాట. సో మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ నీట్ ఎగ్జామ్లో కానీ ఈ పెరాక్సిజోమ్ గురించి ఎక్కువగా అడగడు, కానీ దీని సిగ్నిఫికెన్స్ అనేది లాటర్ కోర్సెస్లో వస్తుంటాయి అనమాట. ఓకే, నెక్స్ట్ సైటోస్కెలిటన్ అనేది మొబిలిటీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు డబ్ల్యూబీసీ తీసుకోండి, అది మూమెంట్ చూపిస్తుంది, అమీబాయిడ్ మూమెంట్ చూపిస్తుంది. ఎలా చూపిస్తుంది అమీబాయిడ్ మూమెంట్? ఇప్పుడు దానికి సైటోస్కెలిటల్ స్ట్రక్చర్స్ లేకపోతే హౌ క్యాన్ ఏ డబ్ల్యూబీసీ క్యాన్ షో అమీబాయిడ్ మూమెంట్? చూపించలేదు. ఎందుకంటే సైటోస్కెలిటన్ లేకపోతే ఏ సెల్ కూడా మూవ్ అవ్వదు అనమాట. ఈ మేజర్ కాంపోనెంట్ యాక్టివ్ ఎలిమెంట్సే. అందుకోసమే సైటోస్కెలిటన్ ఈజ్ మోర్ హెల్ప్ ఇన్ ద మొబిలిటీ ఆఫ్ ద సెల్. సో ఇక్కడతో ముగిస్తున్నాను ఈరోజు మనం నేర్చుకున్నది సెల్ ఆర్గనెల్స్ ఇన్ ద సెల్ అనమాట. సో ఇక్కడ దాకా చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చినందుకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అయ్యంత్ ట్యుటోరియల్స్. నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోండి. ఆ ముందు వచ్చే వీడియోస్ మీకు రావాలంటే నోటిఫికేషన్ అంటే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్ ట్యుటోరియల్స్. థ్యాంక్ యూ.